ఏడవకండి వసు గారు, అనుకేం కాదు. ఎంత ఖర్చు అయినా బెంగళూరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయిద్దాం. సార్ కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళండి. ఏవండి, అను కళ్ళు తెరిచింది. అమ్మా అమ్మా అను, మనం కార్లో ఉన్నామండి డాడీ. ఇంట్లో కదా ఉండాలి. ఇప్పుడు నీకు ఎలా ఉందను? నాకేమైంది? కడుపులో ఏమైనా పెయిన్గా ఉందమ్మా? లేదు డాడీ. కీర్తి నన్ను ఐస్ క్రీమ్ కొనుక్కుని తిన్నామా, తింటూ ఉంటే నిద్ర వచ్చేసింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు. నిద్ర వచ్చిందా? అంటే ఐస్ క్రీమ్లో మత్తు పదార్థం ఏమైనా కలిసిందా? మరి డాక్టర్ ఏంటి పాయిజన్ కలిసింది, సీరియస్ కండిషన్ అని అన్నారు? ఏవండి, ఇదేదో ప్లాన్లో ఉందండి. నాకు డౌట్ వస్తుంది వసు గారు. ఏమైంది సార్? చెప్పండి ఇన్స్పెక్టర్. ఎక్కడికి వెళ్తున్నారు అభిరామ్? అది ఎస్ఐ గారు, పాపకి వైఫ్ డాక్టర్తో విహారయాత్రకు వెళ్తున్నావా? లేదెస్ఐ గారు, పాప తిన్న ఐస్ క్రీమ్ పాయిజన్ అయింది. కండిషన్ సీరియస్ అని చెప్తే ట్రీట్మెంట్ కోసం. సీరియస్ కండిషనా? అలా కనిపించట్లేదే. నీ పేరేంటి పాప? అవును, ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్, హ్యాపీగా ఉన్నాను. ఏంటి అభిరామ్, మీరు మాత్రమే నటిస్తే సరిపోతుందా? మీ పాపకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి కదా. పాపం అన్ని నిజాలే చెప్తుంది. నటించడం ఏంటి? కిందకి దిగండి. అను, నువ్వు లోపలే ఉండు. మీకొచ్చింది కండిషన్ బెయిల్ అని, సిటీ దాటి వెళ్ళకూడదని మర్చిపోయారా? సిటీ దాటేసి ఎంత దూరం వచ్చారు? మేము కావాలని ఇంత దూరం రాలేదు ఎస్ఐ గారు. పాప నిజంగానే సిక్ అయింది. కావాలంటే డాక్టర్కి ఫోన్ చేసి అడగండి. అతను నిజంగానే డాక్టరా లేక నీలాగా యాక్టరా? ఇన్స్పెక్టర్, బెయిల్ కండిషన్ ని క్రాస్ చేసినందుకు యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, ఇతని వెహికల్ ఎక్కించండి. సార్. ఆగండి, మేము అబద్ధం చెప్పట్లేదు. డాక్టర్ చెప్తేనే బయలుదేరాము. ఓకే, అదే నిజమైతే మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మాతో చెప్పి కదా వెళ్ళాలి. ఇప్పుడు బెంగళూరు వెళ్ళి అట్నుంచి అటో ఏ బ్యాంకాకో దుబాయో సింగపూరో పారిపోయి జైలు శిక్ష నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు, అంతే కదా? అలా పారిపోయే వాళ్ళమే అయితే మేము మాత్రమే ఎందుకు వెళ్తాం? ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తాం కదా. లాజిక్ కరెక్టేనయ్యా అభిరామ్. పారిపోవాలనుకుంటే ఫ్యామిలీ మొత్తం పారిపోయేవాళ్ళు. వీళ్ళ ముగ్గురు మాత్రం ఎందుకు బయలుదేరతారు? మొత్తం ఒకేసారి బయలుదేరితే డౌట్ వస్తుందని బ్యాచ్లుగా ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారేమో. ఇది కూడా పాయింటేనయ్యో. లాజిక్ పాయింట్ కాదు, ఇదంతా మీ ప్లానేనని నాకు అర్థమైంది. నువ్వు మరీ స్మార్ట్ అయ్యా అభిరామ్. అవును, ఇదంతా నా ప్లానే. నీ బెయిల్ రద్దు చేయించడానికి నేను ఆడించిన నాటకం. ఐస్ క్రీమ్ అమ్మినవాడు, ట్రీట్మెంట్ చేసిన డాక్టరు, ఇదిగో ఈ ఎస్ఐ అంతా నా నాటకంలో పాత్రధారులయ్యా.
ఏంటి అన్యాయం ఎస్ఐ గారు? ఈ దుర్మార్గుడితో చేతులు కలిపి అన్యాయంగా మా ఆయన్ని అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకుని ఇదేనా మీరు చేసే పని? స్టేషన్లో ఉండి కూడా లేరు అని అబద్ధం చెప్పారు. ఆయన ఎలా తీసుకెళ్తారు? ఈ విషయంలో మీరు ఎంత అరిచికి పెట్టుకున్న ప్రయోజనం లేదు వసు గారు. అనును మీరు ఇంటికి తీసుకెళ్ళండి. అది కాదండి. ప్లీజ్ డాడీ, నన్ను వదిలి వెళ్ళొద్దు. డాడీ, ఏమండి? జాగ్రత్త వసు గారు. డాడీ, డాడీ. పోలీసులు డాడీని ఎందుకు తీసుకెళ్తున్నారమ్మా? డాడీ ఏ తప్పు చేయలేదని చెప్పావు కదా. నిజంగా డాడీ తప్పేం చేయలేదను. నువ్వేడవకు. నా వల్లేనా డాడీని పోలీసులు తీసుకెళ్తున్నారు? కాదు, చిన్న పిల్ల మీద విష ప్రయోగం చేసి ఆయన అరెస్ట్ చేయించావు. ఈ పాపం ఊరికే పోదు. నువ్వు సర్వనాశనమైపోతావు. ఏంటి శపిస్తున్నావా? నువ్వేమన్నా సతీ అనసూయం అనుకున్నావా, లేక సతీ సావిత్రి అనుకున్నావా? అవును, ఆ సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడుకున్నట్టే నేను నా భర్తని స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తాను. అబ్బో, అదే స్టేషన్లో నిన్ను వేయిస్తాను. కోర్టుకి ఇడ్చి జైలుకు పంపిస్తాను. ఏంటి సార్, ఆవిడ అంత పెద్దవారిని ఇంకి చెల్లిపోతుంది? కొంపతీసి నిజంగా అభిరామిని విడిపిస్తుందా ఏంటి? విడిపించడానికి ఎవరున్నారు పియే? ఆ రాయుడు కూడా లేడాయి. పొద్దున్నే అమెరికా వెళ్ళాడు. ఓహో, అసలే బాగా ఎండగా ఉందయ్యా. పద, ఇంటికెళ్ళి చల్లటి బీరు తాగుతాం. అలాగే పద. అను ఎప్పుడొస్తుంది నాన్నమ్మ? వస్తుందమ్మా. అనుకేం కాదు కదా? ఏమీ కాదమ్మా. ఆ ఐస్ క్రీమ్ తినకుండా ఉన్నా బాగుండేది. బ్యాడ్ ఐస్ క్రీమ్ అనవసరంగా తిన్నాం. ఇంకెప్పుడు తినం. అను, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు కీర్తి, నేను బానే ఉన్నాను. ఏం జరిగిందమ్మా? బెంగళూరు వెళ్ళాలన్నారు, అను కండిషన్ సీరియస్గా ఉందన్నారు. అంతా ఎమ్మెల్యే ఆడిపించిన డ్రామా మావయ్య. వీళ్ళు తిన్న ఐస్ క్రీంలో ఏదో కెమికల్ కలిపాడు. అది తిని అను కింద పడిపోయింది. అను సీరియస్గా ఉంది, బెంగళూరుకి తీసుకెళ్ళండి డాక్టర్తో అబద్ధం చెప్పించాడు. అలా ఆయన సిటీ దాటగానే అరెస్ట్ చేయించమని ప్లాన్ చేశాడు. అనుకేం కాలేదు. మత్తుపోయి స్పృహలోకి వచ్చింది. మరి అభి ఎక్కడమ్మా? సిటీ దాటగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారత్తయ్య. వాడు అన్నంత పని చేశాడన్నమాట. వాడు మనిషి కాదు, మృగం. అభి అరెస్ట్ అయ్యాడా? ఇప్పుడు ఎలాగండి? మరేం పర్వాలేదత్తయ్య, మన దగ్గర సాక్ష్యాలున్నాయి కదా. అఖిల్ హారికల్ని స్టేషన్కి తీసుకువెళ్ళి స్టేట్మెంట్ ఇప్పించి
ఆయన్ని ఇంటికి తీసుకొద్దాం. ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయిస్తాను. హారిక, అఖిల్ ఎక్కడ? బయటికెళ్ళాడు. ఎప్పుడొస్తాడు? తెలీదు. ఏంటి అదోలా ఉన్నావు? అఖిల్ లేకపోతే ఏ, నువ్వున్నావుగా. పద, స్టేషన్కి వెళ్దాం. జరిగిందంతా ఎస్ఐకి చెప్పి స్టేట్మెంట్ ఇవ్వు. మీ బావగారిని రిలీజ్ చేస్తారు. తర్వాత నన్ను అఖిల్ని అరెస్ట్ చేస్తారా? జైలుకి పంపిస్తారా? అలా ఎందుకు చేస్తారు హారిక? తప్పు చేసింది ఆ ఎమ్మెల్యే కదా. ఇంకా డ్రామాలు ఆడకక్క, నాకంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది? మీరాడిన డ్రామాలు, వేసిన ప్లాన్లు అన్నీ తెలిసిపోయాయి. సాక్ష్యాలతో సహా దొరికిపోయారు మీరు. ఏమనంటున్నావు హారిక? సాక్ష్యాలేంటి? చూపిస్తానండు. మిమ్మల్ని ఎలా కాదురా అయిపోయారు నా చేత. చెప్పు చెప్పండి 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 చెప్పకపోతే చెప్తాను ప్లీజ్ చెప్తాను. అబ్రం గారు నాకు డబ్బులు ఇచ్చి ఆయన తమ్ముడు మరదల పైన దాడి చేయమన్నారు బాయ్యా. మీరే దాడి చేయించారంటూ చెప్పమన్నారు బాయ్యా. డబ్బుల కోసం చేశాం బాయ్యా. మమ్మల్ని వదిలేస్తే వెళ్ళిపోతాం బాయ్యా. నాకు కూడా అభిరామ్ గారు డబ్బులు ఇచ్చారు సార్. డమ్మీ బాంబు పార్సల్ చేసి కొరియర్ బాయ్ లాగా వెళ్ళి ఇవ్వమన్నారు సార్. అంతే సార్. అఖిల్ బాబు, హారిక విన్నారు కదా, నేను ఏమీ చేయలేదు, అంతా అభిరామే చేశాడు. మీ ఇంటికొచ్చిన మాతాజీ ఒక దొంగ. నా వల్ల మీకు ప్రాణభయం ఉందని తనతో చెప్పించారు. వీళ్ళిద్దరికి డబ్బులిచ్చి దాడి చేయించి నా పేరు చెప్పారు. ఈ కొరియర్ బాయ్తో బాంబు పంపించి ఫ్రమ్ అడ్రస్ గా నా ఇంటి అడ్రస్ రాయించారు. మిమ్మల్ని బెదిరించి భయపెట్టి అప్రూవల్ గా మార్చి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి మిమ్మల్ని జైలుకు పంపాలనుకుంటున్నారు. ఇది అభిరామ్ ప్లాన్. ఇప్పుడు మీరు అతని వైపు ఉంటారా లేక నా వైపు ఉంటారో తేల్చుకోండి. తన వైపుండి జైలుకు వెడతారో లేక నా వైపుండి అమెరికా వెడతారో ఆలోచించుకోండి. ఇప్పుడేమంటావక్క? ఇప్పుడేం చెప్తావు? ఇది కూడా అబద్ధం అంటావా? మీరేం ప్లాన్ చేయలేదంటావా? చేశాము, కానీ మా కోసం కాదు, మీలో మార్పు రావడం కోసం, మిమ్మల్ని మంచిగా మార్చడం కోసం. సారీ అక్క, మా మంచి చెల్లు మేము చూసుకోగలం. అయితే ఆ ఎమ్మెల్యే వైపే వెళ్తారన్నమాట. మేమెప్పుడు మీ వైపు రాలేదు, ఇక ముందు కూడా రాము, స్టేషన్కి కూడా రాము. సరే అయితే. ఎస్ఐ గారు, నేను మా ఆయనతో మాట్లాడాలి. ఇంకా ఏం మాట్లాడతారు మేడం? అంతా అయిపోయింది. మీ ఆయన బెయిల్ కండిషన్ ని అతిక్రమించారు. రేపు కోర్టుకొచ్చి కలవండి. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని మీకు ఇస్తామని చెప్పినా అవుట్ ఆఫ్ సిటీ అని అబద్ధం చెప్పి మా టైం వేస్ట్ చేయించారు. మా దగ్గర ఆ రికార్డ్ కూడా ఉంది. రేపు కోర్టులో ఆ రికార్డ్ని సబ్మిట్ చేయమంటారా? మీ ఆయన్ని విడిపించడానికి ఇప్పుడు రాయుడు గారు కూడా సిటీలో లేరు. పొద్దున్నే ఫారెన్ వెళ్ళారు. నేను మా ఆయనతో మాట్లాడాలి అన్నాను. రాయుడు గారిని తీసుకొస్తానని అనలేదు. మీరు కావాలంటే మాట్లాడండి. మీకు 5 minutes టైం ఇస్తున్నాను. ఏం చేద్దామండి? అఖిల్ హారిక స్టేషన్కి రానంటున్నారు.
వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవ్వమంటున్నారు. అది ఆప్షన్ ఏ వసు గారు. నాకు తెలిసి ఇప్పుడున్న కండిషన్లో ఆ ఎవిడెన్స్ల వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఈ ఎస్ఐని నమ్మలేం. రేపటిలోగా ఆ సాక్ష్యాన్ని నాశనం చేయొచ్చు లేదా తారుమారు చేయొచ్చు. మరి మీరు విడుదల కాకపోతే? ఆప్షన్ బి ఉంది. మీరేం చేస్తారంటే వసు గారు బీ కేర్ఫుల్. అలాగేనండి, వెళ్ళొస్తాను. మేడం ఏం చేయబోతున్నారు? నేను చెప్తాను ఇన్స్పెక్టర్. యూనిఫామ్ వేసుకొని ఆ ఎమ్మెల్యేకి చెంచాగిరి చేస్తున్నారు కదా, వాడు విసిరేసే ఎంగిలి మెతుకులు తింటూ వాడి మోచేతి నీళ్లు తాగుతూ చట్టానికి న్యాయానికి ద్రోహం చేస్తున్నారు కదా. మీ అందరికీ కలిపి పెద్ద లెసన్ చెప్పబోతున్నాం. వసు గారు మీరు వెళ్ళండి. ఇదిగోండి వదినా మీరు అడిగింది. చాలా థ్యాంక్స్ సుబ్బు. జాగ్రత్త వదినా, మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. పని అవ్వగానే ఇచ్చొస్తాను. నేను వెళ్ళొస్తాను. నేను కూడా మీతో వస్తాను వదినా. వద్దు సుబ్బు, ఇది రిస్క్ పని. నీకు ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీ బ్రతుకుతుందే అభిరామన్న వల్ల వదినా. మీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. ప్లీజ్ వదినా, నన్ను కూడా రానివ్వండి. సరే పద. పిఏ, మనం పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందయ్యా. ఆ అభిరామ్ గాడి కోసం వస్తూ ఏడ్చే ఏడ్పు చూడాలని ఉందయ్యా. మిస్ అయిపోయామయ్యా. ఏమీ మిస్ అవ్వలేదు సార్. మిస్సెస్ అబ్రహం ఎక్కడికే వచ్చారు. ఓహోహోహోహో, ఏంటమ్మా ఇలా వచ్చావు? మీ ఆయన్ని విడిపించమని నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడటానికి వచ్చావా? నువ్వు ఎంత ఏడ్చినా కరిగిపోవడానికి నేను ఆ రాయుణ్ణి కాదమ్మా, రాక్షసుణ్ణి. తెలుసు, నీ కాళ్ళు పట్టుకోవడానికో నిన్ను బతిమలాడడానికో నేను రాలేదు. మరి దేనికి వచ్చినట్టు? నిన్ను చంపడానికి వచ్చాను. ఏం చేస్తున్నావమ్మా? అది గన్ను పేలుతుంది. పేల్చడానికే వచ్చాను. ఇందులో ఉన్న బుల్లెట్స్ అన్ని నీ బాడీలో దింపడానికే వచ్చాను. అన్ని బుల్లెట్లు మీకేనంట సార్, నేను సేఫ్. వద్దమ్మా,
ఒక ఎమ్మెల్యేని చంపితే ఎంత పెద్ద క్రైమో తెలుసా నీకు? మా ఆయనకి ఎలాగో జైలు శిక్ష పడుతుంది. నిన్ను చంపి నేను కూడా జైలుకు వెళ్తాను. మీ ఇద్దరు జైలుకు వెళితే మీ పిల్లల పరిస్థితి ఏంటమ్మా? కాస్త ఆలోచించు. మా పిల్లల్ని చూసుకోవడానికి మా వాళ్ళు ఉన్నారు. నేను పోతే నా నియోజకవర్గ ప్రజలు అనాథలు అవుతారమ్మా. తండ్రి లేని పిల్లలు అవుతారు. మీరెప్పుడు సార్ ప్రజల పట్ల తండ్రిలా ప్రవర్తించారు? నువ్వు నోరు మూయ్. అమ్మా, నువ్వు నన్ను చంపకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పమ్మా. నువ్వు చేసిన పాపాలన్నీ చెప్పు. నేను చేసిన పాపాలా? ఒప్పుకుంటే వదిలేస్తాను. చెప్పు. ఒప్పుకుంటానమ్మా. సుబ్బు, వదినా